वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 38వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. నిన్నటి రోజున ఈ అధ్యాయంలో 9 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. దీంట్లో వ్యాస భగవానుడు అక్రూరుడు మధుర నుంచి బృందావనానికి రావడం, ఆ యాత్ర విశేషాలని వర్ణించడం జరిగింది. వస్తున్నంతసేపు కూడా అక్రూరుడు శ్రీకృష్ణ పరమాత్ముడి మీద ఉన్నటువంటి అనన్యమైనటువంటి భక్తిభావంతో ఆయన్నే స్మరిస్తూ తన అదృష్టానికి ఆనందిస్తున్నాడు. అందులో కూడా దుర్మార్గుడైనటువంటి కంసుడే పంపిస్తున్నాడు కాబట్టి కంసుడు నా పట్ల ఎంత మేలు చేశాడో కదా, ఇన్ని సంవత్సరాల నుంచి నోచుకోనటువంటి శ్రీకృష్ణ దర్శన భాగ్యం నాకు ఈరోజు కలగబోతున్నది అంటూ నేడు కూడా ఆ ప్రయాణంలో ఆయన అక్రూరుడు పరమాత్ముని ఏ విధంగా స్మరించాడు, విష్ణుమూర్తి యొక్క తత్వాన్ని ఏ విధంగా ప్రతిపాదించాడు, అంతేకాకుండా స్వామివారి యొక్క కరస్పర్శ, చరణస్పర్శ మొదలైనటువంటి వాటి యొక్క సుఖాలకి తాను ఏ విధంగా భావించుకోవాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి యొక్క పాదపద్మాలు చూడంగానే ఏ విధంగా తాను చెలించాలో ఆ విధమైనటువంటివన్నీ కూడా ముందే ఆలోచించుకుంటూ ఆనందిస్తూ వెళ్ళిపోతున్నాడు. కృష్ణుడు చూడంగానే ఎలా మాట్లాడాలి, ఆయన పాదాలు ఎలా పట్టుకోవాలి, తర్వాత ఆయన ఏం చేస్తాడు, ఇవన్నీ కూడా భక్తి పారవస్యంలో మునిగిపోయి ఆనంద పరవశంతో ఆలోచించుకుంటూ తన్మయత్వంతో వెళ్తున్నాడు. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని నేటి శ్లోకాల అధ్యాయాలు ప్రారంభించుకున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనత్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిన్న 9వ శ్లోకంలో స్వామివారి యొక్క రూపాన్ని ఊహించుకుంటాం ఏమిటి, తెలిసినట్టుగానే చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ద్రక్ష్యామి నూనం సుకపోల నాసికం అంటూ సుందరమైనటువంటి ఆయన యొక్క కపోలాన్ని, నాసికను, ముంగురులు, అలాగే చక్కగా చిరునవ్వు తొలికేటువంటి ఎప్పటి చక్కటి అరవిందము, చంద్రబింబం లాంటి అరవిందం చంద్రబింబం లాంటి ముఖారవిందము, అలాగే అరుణకంజలో లోచనం, ఎర్రటి పద్మం వంటి నేత్రములు కలిగినటువంటి వాడు. అటువంటి ముకుందస్య ముఖం ద్రక్ష్యామి, తప్పకుండా నేను చూస్తాను కదా అంటూ, ఎందుకంటే దానికి శుభశకునాలు కూడా ఉన్నాయి. నాకు ప్రదక్షిణం మే ప్రచరంతి వై మృగా, నాకు శుభశకునాలు కూడా తోస్తున్నాయి. ఇదిగో ఈ మృగాలన్నీ కూడా నాకు ప్రదక్షిణ దిశగా వెళ్తున్నాయి కాబట్టి ఈ శుభశకునాలను కూడా చూస్తూ ఉంటే నాకు ఈ రోజు కృష్ణ దర్శన భాగ్యం కలిగేట్టుగా ఉన్నది. ఎందుకంటే వెళ్తూ ఎంత ఆలోచించుకున్నా అక్కడికి వెళ్లే లోపల ఎన్నో అనర్థాలు జరగచ్చు కొన్ని ప్రయాణాలలో. అదేమీ లేకుండా శుభశకునాలు ముందే సూచిస్తున్నాయి కాబట్టి, అతని ఆలోచనలు కూడా శుభ సూచకంగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా నాకు కృష్ణ దర్శనం కలుగుతుంది అని సంతోషిస్తూ వెళ్తున్నాడు. ఆ తర్వాత అప్యజ్య విష్ణోర్మనుజత్వమీయుషో భారావతారాయ భువో నిజేచ్ఛయా లావణ్యధామ్నో భవితోపలంబనం మహ్యం ననస్యాత్ ఫలమంజసాదృశః. అసలు స్వామివారి యొక్క అవతారానికి కారణం ఏమిటో కూడా చెప్తున్నాడు ఇక్కడ. స్వామివారు అవతరించడానికి కారణం ఏమిటి? భారావతారాయ భువో, భువః భూభారం, భువః భారం అంటే భూభారం, భూభారాన్ని తగ్గించడమే కదా ఈ అవతార ప్రాప్తికి ఉన్నటువంటి లాభం. అపి అద్య విష్ణో మనుజత్వమీయుషో, మనుజత్వమీయుష, ఈయుష అంటే పొందినవాడు. ఏం పొందాడు అంటే మనుజత్వాన్ని పొందాడు, మానవ రూపాన్ని ధరించాడు స్వామి.
ఎట్లాంటి వాడు మానవ రూపాన్ని పొందాడు? విష్ణు మహావిష్ణు స్వరూపుడైనటువంటి ఆయన ఎన్నో అవతారాలు పొంది 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 ఇప్పుడు మానవ జన్మ ఎత్తి మన మధ్యలోకి వచ్చి ఈ విధంగా తిరుగుతున్నాడు. దేనికోసమే అంటే కేవలం తన సంకల్ప బలంతో, నిజేచ్ఛయ, కేవలం తన సత్య సంకల్పంతో, తన కోరికతో తానకు తాను సంకల్పించుకుని ఈ భూమి యొక్క భారాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి కంకణం కట్టుకుని సంకల్పించుకున్నటువంటి మహానుభావుడు ఆయన. అట్లాంటి ఆయన లావణ్యధామ్నో భవితోపలంబనం, లావణ్యధామ్న భవిత ఉపలంబనం మహ్యం ననస్యాత్ ఫలమంజసాదృశ అన్నారు అక్కడ. చక్కటి లావణ్య లాలిత్యాలకు ఆటుపట్టైనటువంటి ఆలవాలమైనటువంటి ఆయన యొక్క దేహం అనేటువంటి, ఆయన సౌందర్యం అనేటువంటి, అట్లాంటి పరమాత్ముని యొక్క సౌందర్యమైనటువంటి దర్శన భాగ్యం అనేటువంటి నాకు కలుగుతుంది కదా, త్వరగా కలుగుతుంది కదా. అక్కడ భవిత ప్లస్ ఉపలంబనం, ఉపలంబనము అంటే దర్శనం, ఆయన స్వామివారి యొక్క దర్శన భాగ్యం. భవిత మహ్యం ననస్యాత్, నాకు కలగకుండా ఉంటుందా? నస్యాత్ అంటే కలగదు, ననస్యాత్ అంటే కలగకుండా ఉంటుందా? తప్పకుండా కలుగుతుంది. స్వామివారు నాకు కలగకుండా ఎలా ఉంటుంది? స్వామివారి యొక్క దర్శనం, అట్టి దివ్య దర్శన భాగ్యం మించినటువంటి దర్శన భాగ్యం ఇంకోటి ఏమైనా ఉంటుందా? ఫలం అంజసాదృశ, అంజస అనే పదానికి అర్థం శీఘ్రంగా, శీఘ్రంగా నేను ఆ స్వామిని తప్పకుండా చూడగలుగుతాను అని చెప్పి, ఎందుకంటే శుభశకునాలు కూడా కలుగుతున్నాయి కాబట్టి ఆ శుభశకునాలను దృష్టిలో పెట్టుకుని నేను తప్పకుండా స్వామివారిని శీఘ్రంగా దర్శిస్తాను అని చెప్పి బయలుదేరుతున్నాడు. ఇక 11వ శ్లోకం నుంచి 14వ శ్లోకం వరకు కూడా కనెక్షన్ శ్లోకాలు. స్వామివారి యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని, ఆయన యొక్క తత్వాన్ని విశదపరుచుకుంటూ అత్యంత కష్టమైనటువంటి భావార్థాన్ని నింపినటువంటి శ్లోకాలు 11 నుంచి 14 వరకు. ఈ శ్లోకాలని కుళకము అంటారు. కుళకము అంటే ఒక సమూహం. చివరికి 14వ శ్లోకంలో కనెక్షన్ ఉంటుంది. అట్లాంటి స్వామిని నేను చూస్తాను అని చెప్పి 14వ శ్లోకంలో ఉంటాడు. ఎట్లాంటి శ్లోకము అంటే ఇదిగో ఫలానా 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 తత్వాలు గుణాలు కలిగినటువంటి స్వామి. అట్లా 4 శ్లోకాలు చెప్పి 14వ శ్లోకంలో అటువంటి స్వామి యొక్క దర్శన భాగ్యం నాకు కలగబోతుంది అంటూ వెళ్తున్నాడు. అట్లాంటి శ్రీ మహావిష్ణువు యొక్క పరమాత్మ తత్వాన్ని ఆవిష్కరిస్తున్నాడు ఇక్కడ అక్రూరుడు. ఈక్షితాహం రహితోప్యసత్సతో స్వతేజసాపాస్త తమోభిదాభ్రమః స్వమాయయాత్మన్ రచితైస్తదీక్షయా ప్రాణాక్షధీభిః సదనేష్వభీయతే. య ఈక్షితాహం రహితోప్యసత్సతో, సృష్టికి అంతటికి మూలకారకుడు అయినప్పటికీ కూడా ఏమాత్రం అహంకారం లేనివాడు అని ఈ పాదం యొక్క. జగత్తుకంతటికి ఆయనే ఆద్యుడు, పూజ్యుడు, ఆయనే అన్నిటికీ కారకుడు. అయినా సరే ఏమాత్రము అహంకారం లేనటువంటి వాడు. అహం రహిత, అహంకారం అనేటువంటి రహిత, లేనటువంటి వాడు. ఎప్పటికీ అసత్ సత్తుకి అసత్తుకి, చరాచర ప్రాణికోటికి అంతటికి కూడా మొత్తం సత్ అసత్ అనేటువంటి పదాలు ఉన్నాయి దాంట్లో. రహితో యసత్ సత, అసత్ అంటే జగత్తు, సత్ అంటే కారకుడు, ఆ జగత్తుకి కారకుడు. ఈ ఒక్క పదంలో అసత్ సత అనే పదం పెట్టారు. అసత్ అంటే ఏమిటి? సత్ అంటే ఏమిటి? సత్ అంటే ఏమిటంటే సత్య పదార్థము సత్. అసత్ అంటే ఏమిటి? ఉండనటువంటిది, మాయగా కనిపించేది ఏది? జగత్తు. ఈ జగత్తులో ఇంక్లూడింగ్ మనమే. చరాచర సృష్టి అంతా కూడా మాయే, మిథ్యే. మరి సత్ ఏమిటి? దీనికి కారకుడైనటువంటి వాడు పరమాత్మ. అట్లాంటి వీటన్నిటికీ కూడా కారకుడు ఎవరయ్యా అంటే ఆయన అయి ఉండి కూడా ఎట్లా ఉంటాడు? ఏమీ తెలియనట్టు, ఏమీ చేయనట్టుగా అహంకార రహితంగా ఉండేటువంటి వాడు ఎవరైతే ఉంటాడో ఆయన పరమాత్మ. అట్లాంటి స్వామి ఆయన అని ఒక పాదంలో అంత గూఢమైనటువంటి అర్థాన్ని పెట్టాడు. ఈక్షిత, ఈక్షిత అహం ఈక్షిత, అట్లాంటి స్వామిని నేను ఈక్షిత, నేను చూస్తాను అంటూ వెళ్తున్నాడు. అంటే ఈక్షిత అనే పదానికి అర్థం ఇంకా ద్రష్ట అని అర్థం. ఎవరైతే ఇవన్నీ చూస్తాడో, చూస్తూ ఉంటాడో, సాక్షీభూతుడైనటువంటి ద్రష్ట, ఈ సర్వమైనటువంటి జగత్తుకి అంతటికి కూడా ద్రష్టకారకుడైనటువంటి వాడైనప్పటికీ కూడా అహంకార రహితుడు, ఏమాత్రం అహంకారం లేనటువంటి, స్వతేజసాపాస్తమోభిదా
పరాక్రమ స్వతేజస. ఇక ఆయన యొక్క తేజస్సుతో, అద్భుతమైనటువంటి ఆయన యొక్క శక్తితో సమస్తమైనటువంటి ప్రాణికోటి యొక్క అజ్ఞానాన్ని తొలగించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు. ఆయన పాదాలను పట్టుకుంటే చాలు మన అజ్ఞానం అంతా పోతుంది. ఏమిటి మనకు ఉన్నటువంటి అజ్ఞానం? అక్రూరుడికి ఉన్న అజ్ఞానమే. ఏముంది అజ్ఞానం అక్రూరుడికి ఇప్పటిదాకా? సంసారము, భవబంధాలు, ఇల్లు వాకిలి, నా ఐశ్వర్యము, నా వాకిలి, ఇవే సంపదలను పట్టు కూర్చున్నాడు. ఇప్పుడు తేరుకున్నాడు. అందరికీ ఉండేదే అది. అటువంటి అజ్ఞానం ఏదైతే ఉంటుందో, అంటే ప్రతి ప్రాణిలో ఉండేటువంటి అజ్ఞానము, దానివల్ల ఏర్పడేటువంటి భేదభావము, ఆ సంసారమైనటువంటి లంపటాలు, భవబంధాలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో, ఇవన్నీ కూడా స్వామి స్వతేజస, తన యొక్క తేజస్సుతో వాటినన్నింటినీ కూడా దూరం చేసేస్తూ ఉంటారు. అద్భుతమైనటువంటి తన యొక్క చిన్మయ శక్తితో ఏదైతే ఉంటుందో ఆ శక్తి ద్వారా తొలగించేటువంటి వాడు ఆ స్వామి. స్వమాయయాత్మన్ రచితైస్తదీక్షయా. స్వమాయయా ఆత్మన్ అంటే తన యోగమాయా ప్రభావంతో అత్యద్భుతమైనటువంటి ఏవైతే శక్తులు నిర్మిస్తూ ఉంటాడో, ప్రాణుల్ని నిర్మిస్తూ ఉంటాడో, ఇంకా చెప్పాలంటే ప్రాణాక్షదీభి అనేటువంటి పదంలో సమస్తమైనటువంటి పంచప్రాణాలు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానమైనటువంటి వాయువులు, పంచవాయువులు, పంచ ప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, అక్షధీభి అనే పదం ఉంది. అక్షధీభి అనే పదానికి అర్థం జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి మొదలైనటువంటి ఆదివిహి అనే పదం ఉంది. దాంట్లో బహువచనం. అంటే ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో స్వామి చేత నిర్మించబడినటువంటి ప్రతి ప్రాణికి ఉన్నటువంటివి, వాటితో మొదలైనటువంటి జీవులలో మొత్తం అంతా ఏం నిక్షేపించాడంటే స్వమాయయా ఆత్మన్, తనని తానే తన అంశని వాటిల్లో పెట్టేశాట. ప్రతి ప్రాణిలో తాను పంచభూతాత్మకమైనటువంటి ప్రతి ప్రాణిని ఏదైతే నిర్మించాడో వాటిల్లో స్వామి యొక్క ఆత్మని, తన శక్తినే నిక్షేపించాడు. అట్లా నిక్షేపించి కూడా ఎక్కడ తిరుగుతున్నాడు ఇవి పోని అంటే సదనేష్వభీయతే. సదనేషు అభీయతే. సదనేషు అనే పదానికి అర్థం ఇక్కడ ఈ గోకులంలో, ఈ బృందావనంలో, ఈ వ్రజవాసులలో అటు గోపాలకులతోనూ ఇటు గోపికలతోనూ వాళ్ళ మధ్యలో అభిధీయతే. అభీయతే, అభీయతే అంటే ఆసక్తుడవడం. ఎంతో ఆసక్తిగా మానవ రూపాన్ని ధరించి వీళ్ళ మధ్యలో ఎంతో ఆనందంగా హాయిగా విహరిస్తున్నాడు. అన్ని ప్రాణుల్లోనూ ఉంటాడు. అన్ని ప్రాణుల్లో ఉంటూ, ప్రతి ప్రాణిలో తానే ఉంటూ, ప్రతి ప్రాణి మధ్యలో ఉంటూ, ఇక్కడ వ్రజవాసంలో ఇక్కడ ఆయన ఎంచుకుని నేను ఇక్కడ పెరుగుతాను అని చెప్పి మరి ఎంచుకుని వాళ్ళ మధ్యలో ఆనందంగా హాయిగా విహరిస్తున్నాడు. అట్లాంటి స్వామిని నేను ఏదో చూడబోతున్నాను అంటూ వెళ్తున్నాడు. యస్యాఖిలామీవహభిః సుమంగళైర్వాచో విమిశ్రా గుణకర్మ జన్మభిః. యస్యాఖిలామీవహభిః సుమంగళైర్వాచో విమిశ్రా గుణకర్మ జన్మభిః ప్రాణంతి శుభంతి పునంతి వై జగత్. ప్రాణంతి శుభంతి పునంతి వై జగత్ యాస్తద్విరక్తాస్యవశోభనామతాః. యస్యాఖిలామీవహభిః సుమంగళైః అంటూ వర్ణిస్తున్నాడు ఇక్కడ. స్వామివారి యొక్క గుణకీర్తన, కర్మకీర్తన, జన్మకీర్తన అనేటువంటిది చేస్తున్నాడు ఇక్కడ. అంటే శ్రీ మహావిష్ణువు ఎన్ని అవతారాలలో, ఎన్ని రకాలైన గుణాలతో, ఎన్ని కర్మలతో ఏ విధంగా కీర్తించబడుతున్నాడో అవన్నీ గుర్తు చేసుకుంటున్నాడు అక్రూరుడు. యస్య అఖిల అమీవహభిః. ఇక్కడ అమీవహభిః అనే పదం ఉంది. ఆ పదానికి అర్థం పాపాలని హరించేటువంటి, మనం చేసేటువంటి సమస్త పాపకర్మల యొక్క ఫలితాలను అంతా హరించేటువంటి స్వామి. దేని చేత? స్వామి వారి యొక్క చక్కటి స్పర్శ చేత, కరస్పర్శ చేత, ఆయన యొక్క కరుణ చేత ఈ పాపాలన్నీ పటాపంచలు చేస్తూ ఉంటాడు. యస్య అఖిల సమస్తమైనటువంటి పాపాలని హరించేటువంటి సుమంగళై, ఆ భగవంతుడి యొక్క గుణాలు, ఆయన కర్మలు, ఆయన జన్మలు మొదలైనటువంటివన్నీ. సుమంగళై వాచో విమిశ్రాః. వాచో విమిశ్రాః ఎట్లాంటివి అవన్నీ కూడా అంటే సౌశీల్యము మొదలైనటువంటి గుణాలు ఏవైతే ఉంటాయో భగవంతుడి యొక్క గుణాలు, పరాక్రమము, మనం భగమంటే ఏవైతే చెప్పుకున్నామో ఆ గుణాలు,
ఆయన యొక్క కర్మలు, సృష్టి స్థితి లయ మొదలైనటువంటి కర్మలు, జన్మభి, సమస్తమైనటువంటి జన్మలు, భాగవతంలో చెప్పినటువంటి ఎన్ని అవతారాలు అయితే చెప్పారో స్వామికి, విష్ణుమూర్తి యొక్క అవతారాలు, ఆ 21 అవతారాలు, ముఖ్యమైనటువంటి దశావతారాలు, ఇవన్నిటికీ సంబంధించినటువంటి అవతారాలు, ఇవి కాకుండా ఎన్నో అసంఖ్యాకమైనటువంటి అవతారాలు కూడా మనం రకరకాల గురువుల రూపంలో చూస్తూనే ఉన్నాం. అటువంటి గుణ కర్మ జన్మభి, వీటన్నిటి లయలకు సంబంధించిన వీటన్నిటి చేత మొత్తం సమస్త ప్రాణికోటి యొక్క పాపాలన్నీ కూడా హరించేస్తూ ఉంటాడు స్వామి. అట్లాంటివి ఆయన యొక్క గుణాలు, ఆయన కర్మలు, ఆయన అవతారాలన్నీ కూడా మన పాపాలని పటాపంచలు చేసేటువంటి శక్తి సంపన్నమైనటువంటి ఆ గుణాలు కీర్తించినా చాలు, ఇంకేమక్కర్లేదు. ప్రాణంతి శుభంతి పునంతి వై జగత్, అట్లాంటి అద్వితీయమైనటువంటి మంగళకరమైనటువంటి ఆయన యొక్క గుణాలని కీర్తిస్తూ ఉంటే చాలు. శుభంతి పునంతి, ప్రతి ప్రాణి కూడా వాటిని స్తుతిస్తూ ప్రస్తుతిస్తూ, అటువంటి అంటే చెప్పాలంటే ఆయన యొక్క నిజంగా వేదవాక్కులు కూడా అందనటువంటివే. వాచోవిమిశ్రాహ, వాక్కులకు కూడా అందనటువంటి వాడు. అటువంటి వాక్కులు, స్వామివారి యొక్క కీర్తించేటువంటి వాక్కులు ఏవైతే ఉంటాయో అసలైనటువంటి వాక్కులు అంటే అవి. స్వామివారిని కీర్తించే వాక్కులే వాక్కులు, స్వామివారిని కీర్తించేటువంటి నోరే నోరు, స్వామివారిని చూసేటువంటి కన్నులే కన్నులు, కరములే కరము అంటూ చెప్తూ ఇక్కడ ఆ స్వామివారిని కీర్తించేటువంటి ఏ వాక్కులైతే ఉంటాయో అవి లోకానికి శుభాన్ని కలిగిస్తూ ఉంటాయి, ప్రాణులకి ప్రాణాన్ని ఇస్తూ ఉంటాయి, ప్రాణులకి శుభాన్ని కలిగిస్తూ ఉంటాయి, ప్రాణులకి పావనత్వాన్ని కలిగిస్తూ ఉంటాయి. పునంతి శుభంతి ప్రాణంతి, అట్లాంటి విష్ణుమూర్తి యొక్క నామస్మరణ గాని, గుణకీర్తన గాని, జన్మ కర్మలని మనం తలుచుకుంటూ ఉంటే అటువంటి జీవి ప్రాణంతో ఉన్నాడు, అటువంటి జీవి శుభాలు పొందుతున్నాడు, అటువంటి జీవి పావనత్వాన్ని పొందుతున్నట్టు ఈ జగత్తులో. అలా కాకుండా దానికి తద్భిన్నమైనటువంటి వాడు ఎవడన్నా ఉంటే వాడు అట్లాంటి వాడు శవశోభనామత, శవశోభనం. ఇక వాడు ఏం మాట్లాడినా, ఏం అలంకారం చేసుకున్నా, ఎటువంటి వస్త్రాలు ధరించినా శవానికి అలంకారం దొరికినట్టుగా ఉంటుంది అంతే. వాడు జీవించాడు అంటే జీవించిన శవంతో సమానమే. ఎట్లాంటి వాడు అంటే చివరిలైన యాస్తద్విరక్త అన్నాడు. యాహ తద్విరక్త, స్వామివారి యొక్క గుణకర్మ జన్మలని కీర్తించినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో దానికి భిన్నమైనటువంటి వాడు, విరక్తంగా ఉండేటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడు శవశోభనామత. వాడు శివం కాదు, శవంతో సమానం. శవానికి శోభనంగా చక్కగా అలంకారాలు వేస్తూ ఉంటే, మంచి చక్కగా కొత్త బట్టలు వేసి, దండలేసి, అలంకారాలు వేసి మొత్తం అంతా వేస్తే ఏమన్నా ఉపయోగం ఉందా, ప్రయోజనం ఉందా? ఏమీ ఉండదు. ఆ విధంగా ఉంటుంది వాడి పరిస్థితి. కాబట్టి తిరుగుతున్నా కూడా వాడు శవంతోనే లెక్క, ఊపిరి పీల్చుకుంటున్నా వాడు శవంతోనే లెక్క. కాబట్టి మనం ఉన్నాము అంటే, మనం ప్రాణంతో ఉన్నాము అంటే ప్రతి వాయువు, ప్రతి పలుకు, ప్రతి కర్మ అన్నీ కూడా స్వామికి సంబంధించినవి ఉండాలి. భోజనం చేస్తున్నాము అంటే ముందు నివేదన పెట్టి, భోజనం స్వామికి నివేదన పెట్టి మనం తింటున్నాం. బ్రహ్మార్పణం బ్రహ్మ హవి అంటూ అలాగే గాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆ స్వామికి నివేదన కలిగించి ఆ తర్వాత మనం తింటున్నాం. అదొకటే కాదు, తింటాం ఒకటే కాదు, ఇట్లా ప్రతి పని, ప్రతి మాట కూడా భగవంతుడికి నివేదిస్తూ శ్రీకృష్ణార్పణం అనుకుంటూ చేస్తూ వెళ్ళిపోతుంది. అట్లా ఉంటేనే శివం, లేకపోతే శవంతో సమానం అంటున్నాడు ఆ శ్లోకంలో. ఆ తర్వాత స్వామివారి యొక్క అవతారాన్ని కీర్తిస్తూ సచావతీర్ణ కిల సాత్వతాన్వయే స్వసేతుపాలామరవర్య శర్మకృత్ యశో వితన్వన్ ప్రజ ఆస్త ఈశ్వరో గాయంతి దేవాయ దశేష మంగళం. సచావతీర్ణ, సచ అవతీర్ణ, స అట్లాంటి పరమాత్ముడు, అటువంటి శ్రీకృష్ణ భగవానుడు సాత్వత అన్వయే అవతీర్ణ, సాత్వత కులంలో జన్మించాడు, యదు వంశంలో జన్మించాడు. అట్లాంటి పరమాత్మ కేవలం మనల్ని ఉద్ధరించడం కోసం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అని చెప్పి ఈ అవతారంలో అవతరించి, మానవ లోకంలో అవతరించి ఏం చేస్తున్నాడు? ఎంతో కష్టపడుతూ
తనని తాను స్వసేతుపాల, తన ధర్మాన్ని తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తున్నాడు. శ్రీరాముడు చేసింది అదే. ఎలా ఆచరించాలి, విష్ణుమూర్తి స్వయంగా పుట్టినా కూడా ఆచరణ ఎంత ధర్మబద్ధంగా ఉంది. ఒక్క ధర్మం నుంచి ఒక్కసారి కూడా అడుగు కూడా చెలించలేదు స్వామి. అట్లా ధర్మాన్ని ఎలా ఆచరించాలో మనకి చూపిస్తూ ఉన్నాడు, ఆచరించి చూపిస్తున్నాడు. స్వసేతుపాలాం అరవర్త్య శర్మకృత్. శర్మకృత్ అనే పదం చూసారా? శర్మ అంటే శుభము, శర్మకృత్ అంటే శుభాలు కలిగిస్తూ ఉండేటువంటి వాడు. ఆయన ఆ విధంగా ధర్మాన్ని పరిపాలిస్తూ ఉంటాడు, మనకి శుభాలను అందిస్తూ ఉంటాడు. అట్లాంటి స్వామి ధర్మ మర్యాదలు ఏవైతే ఉంటాయో అవన్నీ తాను పాటిస్తూ ఓ పక్కన వాటిని అనుసరిస్తూ ఎవరికి కలిగిస్తున్నాడు శర్మకృత్ అనేటువంటిది అంటే మంగళకరమైనటువంటి ధర్మపాలన చేసేటువంటి వాడు, ధర్మాన్ని ఆచరించేటువంటి వాడు, సాత్వికులైనటువంటి దేవతలైనటువంటి వాడు. ఇవి ఆచరించే వాళ్ళు ఎవరయ్యా అంటే దేవతలు ఎక్కువ ఆచరిస్తూ ఉంటారు. అట్లాంటి దేవతలకు శుభాన్ని చేకూరుస్తూ ఉండేటువంటి ఆ మహానుభావుడు సాత్వతాన్వయే అవతీర్ణ కిల. సాత్వత వంశంలో, ఆ యాదవ వంశంలో జన్మించాడు కదా అంటూ ఆ స్వామి వ్రజభూమి యందు నివసిస్తూ తన యశోవైభవాన్ని విస్తరింపజేస్తున్నాడంటూ యశోవితన్వన్. యశస్సు అంటే కీర్తి, తన యొక్క కీర్తిని అలా విశ్వవ్యాప్తం చేస్తూ ఉన్నాడు. యశోవితన్వన్ వ్రజ ఆస్త ఈశ్వర. అటువంటి ప్రభువు శ్రీ మహావిష్ణువు వ్రజ ఆస్త, వ్రజమునందు ఆస్త, ఆస్త అంటే ఉన్నాడు, నివసిస్తున్నాడు. యశోవితన్వన్ ఆస్త, తన యొక్క కీర్తిని వ్యాపింపచేస్తూ తన మహిమను అందరికీ కూడా విశ్వవ్యాప్తం చేస్తూ దుష్ట సంహారం చేస్తూ తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ తన అవతార కారణాన్ని కూడా ఎక్కడ ఆటంకం కలగకుండా చేస్తూ నివసిస్తున్నాడు. అందువల్లనే ఆయన కీర్తిని దేవతలందరూ కూడా ఆయన యశోమంగళాన్ని చక్కగా కీర్తిస్తున్నారు. గాయంతి దేవ యదశేష మంగళం. అశేష మంగళం, నిరంతరము మంగళప్రదమైనటువంటి చక్కటి ఆయన యొక్క యశస్సుని దేవతలు గాయంతి, మధురమైనటువంటి ఆ కీర్తిని గానం చేస్తూ హరిస్తూ ఆనందంగా ఉన్నారు దేవతలందరూ కూడా అని చెప్పి ఈ శ్లోకంలో కీర్తించి, అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్ముని నేను ఈ రోజు చూడబోతున్నాను కదా, నా జన్మ ఎంత ధన్యమైందో, ఎంత పావనమైందో కదా అని చెప్పి అనుకుంటున్నాను. తం త్వజ్జనూనం మహతాం గతిం గురుం త్రైలోక్యకాంతం దృశిమన్ మహోత్సవం రూపం దధానం శ్రియ ఈప్సితాస్పదం ద్రక్ష్యే మమాసన్ ఉషసస్సు దర్శనా. ఉషకాలంలోనే నాకు ఈ రోజు ఆయన దర్శనం కాబోతున్నది. దానికి తగ్గట్టుగా సుదర్శనాలు కూడా కలుగుతున్నాయి. సుదర్శనం అంటే మంచి దర్శనం అని ఒక అర్థం. రెండో అర్థం ఏంటంటే శుభశకునాలు కూడా కలుగుతున్నాయని దాని అర్థం. సుదర్శనాలు కలుగుతున్నాయి. దర్శనాలంటే అటు మృగాలు కానీ పక్షులు కానీ చక్కగా వాయువు వీయటం కానీ, ప్రతికూలంగా ఉందే అనుకూలంగా ఉందే వాయువులు అనేటువంటి వాటిని బట్టి ఈ శుభశకునాలు కూడా సుదర్శనాః ఉషసః ద్రక్ష్యే. కాబట్టి ఇన్ని శుభశకునాలు కలుగుతున్నాయి కాబట్టి నేను ఈ ఉషకాలంలో తప్పకుండా భగవంతుణ్ణి నేను దర్శించగలను అని చెప్పి అనుకుని బయలుదేరుతాడు. తం త్వజ్జనూనం మహతాం గతిం గురుం. తం తు అద్య. అద్య అంటే నేడు. తం ఆ మహాపురుషుణ్ణి, పరమపురుషుణ్ణి నూనం ద్రక్ష్యే తప్పకుండా చూస్తాను, తప్పకుండా చూస్తాను. ఇక్కడ నూనం అనే దానికి ఇక్కడ ద్రక్ష్య అనేది కలుపుకుంటే తప్పకుండా నేను ఆయన చూడగలను. ఆయన ఎట్లాంటి వాడు? మహతాం గతిం గురుం అన్నారు అక్కడ. మహతాం అనే శబ్దానికి ఏమిటి అంటే బ్రహ్మవిధులైనటువంటి వాడు, బ్రహ్మాది దేవతలు మొదలైనటువంటి వాడు, పండితులైనటువంటి వాడు, యోగీశ్వరులైనటువంటి వాడు, వాళ్ళందరికీ కూడా గతిం, ఆయనే దిక్కు. గతి అంటే దిక్కు, శరణ్యుడు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ముందు ఈయన దగ్గరికే పరిగెత్తాలి. కాబట్టి శరణు వేడినటువంటి వాళ్ళందరికీ అభయం ఇచ్చేటువంటి అభయ శక్తి కలిగినటువంటి అద్భుతమైనటువంటి వరప్రదాత ఆయనే. మహతాం గతిం, దేవతలందరికీ కూడా దిక్కు ఆయనే, శరణ్యుడు ఆయనే. మహతాం, ఈ మహతాం అనేటువంటిది పక్కన దీనికి కూడా యాడ్ చేసుకుంటే మహతాం గురుం, గురువులకే గురువు, జగద్గురువు ఆయనే. కాబట్టి ఈ మహతాం అనేది రెండిటికి మనం అన్వయించుకోవచ్చు. మహతాం గతిం, మహతాం గురు. అట్లాంటి జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అవతారంలో త్రైలోక్యకాంతం దృశిమన్ మహోత్సవం. త్రైలోక్యకాంతం,
ముల్లోకాలకి సమ్మోహన పరిచేటువంటి దివ్య మంగళ విగ్రహంతో ఆయన అవతరించాడు. త్రైలోక్య కాంతం, కాంతం అంటే సమ్మోహపరిచేటువంటి అత్యద్భుతమైనటువంటి తేజస్సుతో ఉండేటువంటి దివ్యమంగళ విగ్రహం. అటువంటి త్రైలోక్యకాంతమైనటువంటి దృషి మన్మహోత్సవం. మహోత్సవం, మహోత్సవం అనే దృషి అంటే నా కన్నులకి పంట, కన్నుల పంట, కన్నుల విందు చేయడానికి వస్తున్నటువంటి విధంగా ఉంది. ఆ కృష్ణ పరమాత్ముడి దగ్గరికి వెళ్తూ పరవశించిపోతూ ఈరోజు ఇటువంటి కళ్ళు కలిగినందుకు నా జన్మ సార్థకమైంది, నేత్రములు సార్థకమవుతున్నాయి, నా కరములు సార్థకమవుతున్నాయి. ఇదే వర్ణన మనకు అంతకు ముందు కూడా కృష్ణ పరమాత్ముడిని చూసి బృందావనంలో లేళ్లు కూడా అనుకుంటాయి. కళ్ళు ఇంత పెద్ద పెద్దవి కళ్ళు ఇచ్చాడు బ్రహ్మదేవుడు, లేలకి పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి, జింకలు, లేళ్లు. ఆ మృగాలు అనుకుంటున్నాయిట, ఇంత పెద్ద పెద్ద కళ్ళు ఇచ్చినందుకు భగవంతుడు, ఆ బ్రహ్మదేవుడు ఇప్పుడు సార్థకమైంది, ఈనాటికి సార్థమైంది. ఏమిటంటే పరమాత్ముని దివ్యమంగళ స్వరూపాన్ని చూసి అలా రెప్పబాల్చకుండా అలా తదేకంగా చూస్తున్నాయి. అట్లా ఇక్కడ కూడా దృషి మన్మహోత్సవం అంటున్నారు. అక్కడ అంటే కన్నుల విందు కురిపించేటువంటి రోజు ఈ రోజు వచ్చింది. రూపం దధానం శ్రియ ఈప్సితాస్పదం ద్రక్షే మమాసన్ ఉషస సుదర్శన అంటున్నాడు అక్కడ. రూపం దధానం శ్రియ ఈప్సితాస్పదం. ఈప్సితాస్పదము అంటే కోరిన కోరికలన్నీ తీర్చేటువంటి వాడు. ఆస్పదం అనే పదం ఉంది చూసారా, ఆస్పదం అంటే నెలవైనటువంటి వాడు. దేనికి నెలవ అంటే మనం కోరుకునేటువంటి కోరికలకన్నిటికీ కూడా నెలవైనటువంటి వాడు, అంటే అన్నీ తీర్చేటువంటి వాడు. ఎవరు కోరిన కోరికలు తీరుస్తున్నట్ట స్వామివారంటే పక్కనే ఉంది ఆవిడ కూర్చుని. శ్రియ, శ్రీ అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి యొక్క మనస్సులో ఉండేటువంటి సమస్త కోరికల్ని తీర్చేటువంటి వాడు, నెలవైనటువంటి వాడు, హృదయంలోనే ధరించినటువంటి వాడు. అట్లాంటి రూపం దధానం, అటువంటి దివ్యమంగళ స్వరూపాన్ని ధరించినటువంటి ఆ స్వామిని ద్రక్ష్యే, నేను తప్పకుండా చూస్తాను. మమాసన్, ఎప్పుడు చూస్తాట? ఉషసహ, ఉదయకాలంలోని, ప్రాతకాలంలోని చూస్తాను. ఎందుకంటే దానికి తగ్గట్టుగా సుదర్శనాహ, చక్కటి శుభశకునాలు కూడా కలుగుతున్నాయి నాకు. ఆ శుభశకునాలు కూడా కలుగుతున్నాయి కాబట్టి స్వామివారి యొక్క అందమైనటువంటి ఆ ముఖారందాన్ని నేను చూసి పరమాత్మని నేను తప్పకుండా సేవిస్తాను అని చెప్పి అనుకుంటూ బయలుదేరుతున్నాడు. తర్వాత 15 శ్లోకంలో అథావరూఢ సపదీశ రథాత్ ప్రధాన పుంసోశ్చరణం స్వలబ్ధయే ధియాధృతం యోగిభిరప్యహం ధ్రువం నమస్య ఆభ్యాం చ సఖీం వనౌకశః. వెళ్తూ వెళ్తూ అనుకుంటున్నాడు, నేను వెళ్ళంగానే ఇంటికి ముందు వెళ్ళంగానే ఏం చేయాలి? స్వామితో మాట్లాడాలా, నమస్కారం చేయాలా, లేకపోతే ముందు పాదాలు పట్టుకోవాలా, ఏం చేయాలి అనేటువంటిది అనుకుంటున్నాడు. అథావరూఢ, అధ అవరూఢ. ఆరూఢ అంటే ఎక్కడం, అవరూఢ అంటే దిగటం. రథము నుంచి దిగంగానే నేనేం చేయాలి, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, అది కూడా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. చూడండి అక్రూరుడు. భక్తిభావం అంటే ప్రతి నిమిషము స్వామి వారి యొక్క ఆలోచనలోని తప్పించుకుంటూ అంత తరించిపోతున్నాడంటే ఎంత భక్తుడు. అవరూఢ, రథం నుంచి దిగగానే సపది ఈశో రథాత్, రథాత్ అవరూఢ, రథం నుంచి దిగగానే నేను వెంటనే ఈశ సపది ఈశయో. సపది అంటే వెంటనే నేను చేయాల్సిన పని ఏంటంటే ఈశయోహ్, ద్వివచనం పెట్టారు. ఈశుడు అంటే ఒకడు, ఈశయోహ్ అంటే ద్వివచనం. ఇద్దరు ఈశ్వరులు ఉన్నారు అక్కడ, ఇద్దరు ప్రభువులు ఉన్నారు. ఎవరయ్యా అంటే బలరామకృష్ణులు ఇద్దరు ఒకటే అవతారం, ఏ భేదము లేదని కృష్ణ పరమాత్ముడే చెప్తాడు. ఈశయోహో, ఎట్లాంటి వాళ్ళు ఆ ఈశ్వరులు అంటే ప్రధాన పుంసోహో, ప్రధాన పురుషులు వాళ్ళిద్దరు కూడా. పుంస అంటే పురుషులు, ప్రధాన పురుషులైనటువంటి పురుషోత్తములైనటువంటి వారిద్దరి యొక్క చరణం స్వలబ్ధయే, అటువంటి వారి యొక్క చరణాబ్జములని నేను పొందుతాను. బలరామకృష్ణుల యొక్క చరణాలను నేను పొందుతాను. ధియాధృతం యోగిభిరప్యహం ధ్రువం అంటూ వర్ణిస్తున్నాడు అక్కడ. ధియా అంటే యోగిభిహి, యోగులైనటువంటి వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాలు యోగ సాధన చేసి 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 తపస్సు చేసినటువంటి వాళ్ళకు కూడా అలభ్యమైనటువంటి పాదపద్మాలను నేను పొందుతాను. అలభ్యం అంటే పొందలేనటువంటి పాదపద్మాలు. ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినా కూడా చాలా మందికి ఎంతవరకు పొందగలరు ఆ స్వామి యొక్క పాదపద్మాలంటే కేవలం ధియాధృతం, వారి యొక్క హృదయంలోనో బుద్ధిలోనో మనస్సులో మాత్రమే
ఆ స్వామివారి పాదపద్మాలు కనిపించే ఈ రోజు పూజ చేసుకుంటే నాకు అంతే. మనం పూజ చేసుకుంటే అంతవరకే కనిపిస్తాయి. ఎక్కడ కనిపిస్తాయి? మన మనసులో కనిపిస్తాయి. కానీ ఇప్పుడు అక్రూరుడికి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అది గొప్ప. యోగులైనటువంటి వాళ్ళకి, సాధకులైనటువంటి వాళ్ళకి అలభ్యమైనటువంటి పాదపద్మాలు ఈ రోజు నేను పొందబోతున్నాను. ఇది లక్కీ ఛాన్స్ కొట్టేస్తున్నాడు. ధియాధృతం యోగిభిర్ అపి అహం ధ్రువం. యోగులైనటువంటి వాళ్ళు కూడా కేవలం వాళ్ళ యొక్క హృదయాలలోనూ, బుద్ధిలోనూ, మనస్సులోనూ పొందేటువంటి అలభ్యమైనటువంటి పాదపద్మాలని అహం, నేను, ధ్రువం, తప్పకుండా తప్పకుండా ఈరోజు పొందుతున్నాను. నమస్య, నేను వాళ్ళకి ఆ పాదపద్మాలకు వెంటనే నమస్కరించి ఆ రెండు పాదపద్మాలకు వెంటనే ఆయన గట్టిగా ఆలింగనం చేసుకుని ఆ పాదపద్మాలకి నమస్కారం చేసుకుని, ఎవరికి? ఇద్దరికి. ఆభ్యాం అన్నాడు అక్కడ మళ్ళీ. ఆభ్యాం అంటే వాళ్ళిద్దరి యొక్క చరణాలకి నమస్కరించి, ఆ ఇద్దరి చరణాలకే నమస్కరిస్తే సరిపోదండో, పక్కన సఖీన్ వనౌకసహ, పక్కన ఉన్నటువంటి వారి యొక్క సఖులు ఎవరైతే ఉంటారో, గోపాలులు, వాళ్ళకి కూడా నమస్కారం చేసుకుంటారు. భగవంతుడు ఇక్కడే ప్రీతి చెందుతాడు. భగవంతుడికి చాలా ఇష్టం ఎక్కడయ్యా అంటే, భగవంతుడితో పాటు భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా నమస్కారం చేసినప్పుడే ఇష్టపడతారు ఎక్కువగా. ఎప్పుడు అప్పుడే ఇష్టపడతారు, లేకపోతే వాయించేస్తారు మిమ్మల్ని. రామాయణంలో, వాల్మీకి రామాయణంలో లేదు కానీ కొన్ని ఇతర రామాయణాల్లో ఒక ఇది ఉంది. కిష్కింధాకాండలోకి వెళ్ళగానే, ప్రవేశించగానే రామలక్ష్మణులు హనుమంతుడు కాస్త తీసుకువెళ్ళి, సరే మాట కలిపి, ఇదిగో ఇక్కడ మా సుగ్రీవుడు ఉన్నాడు రండి అని చెప్పి తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళిన తర్వాత సుగ్రీవుడు రాముడికి శ్రీరామచంద్రుడిని చూడగానే, హనుమంతుడు పరిచయం చేయగానే శ్రీరామచంద్రుడికి సుగ్రీవుడు ఒక ఆసనం వేశాడు. ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి మద్ది వృక్షాన్ని తీసుకొచ్చి పెకలించి దాన్ని తీసుకొచ్చి అక్కడ ఆసనంగా వేశాడు. దాని మీద కూర్చున్నాడు టీవీగా శ్రీరామచంద్రుడు. ఓ వృక్షం మీద పెకలించి చక్కగా ఆసనంగా వేశాడు. లక్ష్మణుని చూశాడు సుగ్రీవుడు, ఆసనం వేయలేదు. అప్పుడు హనుమంతుడు లక్ష్మణస్వామికి చక్కటి చందన వృక్షాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి, మంచి మోదుగుని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. దాని మీద కూర్చున్నాడు లక్ష్మణస్వామి. అప్పుడు రాముడు హనుమంతుడి వైపు చూసి ఓ చిరునవ్వు నవ్వి ఆనందించాడు, సంతోషించాడు. అంటే హనుమంతుడి వైపు ఆ దృష్టి పడింది రాముడు. లక్ష్మణస్వామికి ఆసనం కలిగించావు, చాలా సంతోషం. భగవంతుడు ఎక్కడ తృప్తి పడతాడంటే, భాగవతోత్తములైనటువంటి వాళ్ళని పూజిస్తే భగవంతుడు తొందరగా అనుగ్రహిస్తాడు. దానికి తర్వాత భగవంతుడు ఒక్కోసారి కనుక మనం భాగవతోత్తముల్ని అవమానం చేసి, ఇట్లాంటి అవమానం చేసినందుకు సుగ్రీవుడికి తర్వాత ఓ లెంపగా వేస్తాడు శ్రీరామచంద్రుడు. కరెక్ట్ గా వేస్తాడు టోల్ స్పాట్. ఎక్కడంటే, వాలి సంహారం కోసం అని చెప్పేసి, ఇదిగో నేను వెళ్తున్నాను, ఇప్పుడే వాలిని సంహరిస్తానంటే, నువ్వు వెళ్ళు, నేను ఇంకా బాణం కొట్టేస్తా అని చెప్పన్నాడు శ్రీరాముడు. చెట్టు చాటు నుంచున్నాడు. సుగ్రీవుడు వెళ్ళాడు, వాలిని పిలిచాడు. అన్నా రా రా అని చెప్పి యుద్ధానికి పిలిచాడు. వాలి వచ్చాడు. మొదటి రౌండ్ సుగ్రీవుడిని వాయి కొట్టేశాడు. సుగ్రీవుడికి ముచ్చెమటలు పట్టాయి. ఇక ప్రాణ భయంతో దిక్కు తోచగా పరిగెత్తుకుంటూ వచ్చి, రామా ఏమిటి ఇలా చేశావయ్యా అని చెప్పి అన్నాడు. ఏమిటి ఇలా చేశావంటే, తప్పించుకున్నాడు శ్రీరామచంద్రుడు కాస్త. ఏమన్నాడు అక్కడ? ఇద్దరిని పోల్చుకోలేకపోయానని, ఇద్దరు ఒకే రూపంలో ఉన్నారు కాబట్టి, అందువలన పొరపాటును కనుక ఏదన్నా బాణప్రహారం చేశాననుకో, ఆ బాణం వాలికి తగిలితే పర్వాలా, కానీ అది నీకు తగిలింది అనుకో, అది చాలా అపచారం కదా. ప్రాణ స్నేహితుడిని నేను ఈ విధంగా సంహరించినటువంటి పాపం నాకు పెట్టుకుంటుంది, అందుకని బాణప్రహారం చేయలేదయ్యా అన్నాడు. ఆ మాట అంతే. అది ఆ మాట అన్నాడు కానీ, అవునా అయితే సరే ఇంకేం చేద్దాం తర్వాత అంటే, ఏముంది దానికి, అసలైతే అది ఉత్తమ మాటే. ఎందుకంటే ఇక్ష్వాకు వంశరాజులు ఎవరైనా సరే చూడంగానే ఇట్టే పసిగడతారు ఎవరేమిటి అనేది. ఎవరి రూపం ఎట్లా ఉన్నా సరే, అది ఎంత 100 మంది ఒకే రకంగా ఉన్నా కూడా, ఎవరు కావాలో వాళ్ళని ఈ విధంగా ఒకే రకంగా ఉన్నటువంటి వాడిని ఈజీగా పసిగట్టగలరు ఇక్ష్వాకు వంశరాజులు. అందులో శ్రీరామచంద్రుడికి చెప్పనే అక్కర్లా, హనుమంతుడికి శ్రీరామచంద్రుడికి. కానీ ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే, కాబట్టి ఓ పని చేద్దాం, మెడలో ఒక లత చక్కటి పుష్పించినటువంటి ఒక మాలను ధరించి ఈసారి వెళ్ళు అని చెప్పి లక్ష్మణ తీసుకో అన్నాడు. లక్ష్మణుడు చక్కటి పూలమాల ఒకటి తీసుకున్నాడు. పూలమాల గ్రహించాడు లక్ష్మణుడు. గ్రహించంగానే పూలమాల పట్టుకున్నాడు లక్ష్మణుడు సుగ్రీవుడి మెడలో వేయటానికి. సుగ్రీవుడు ఏం చేశాడు? ఇప్పుడు తల వంచాడు లక్ష్మణుడి దగ్గర మాల వేయించుకోవడానికి.
తల వంచాడు లక్ష్మణుడి దగ్గర. ఇది కావాలి రాముడి. లక్ష్మణుడి చేత వేయించాక ఇప్పుడు వెళ్ళవయ్యా కొడతాను. లక్ష్మణ స్వామికి ఆసనం వేయడానికే నేను వేయడం ఏమిటి అనుకున్నటువంటి సుగ్రీవుడికి ఇప్పుడు లక్ష్మణుడి వంక తల వంచినటువంటి పరిస్థితి ఏర్పాటు చేస్తాడు భగవంతుడు. ఆ విధంగా భాగవతోత్తముల్ని ఎప్పుడైనా సరే చిన్న చూపు చూసినా భగవంతుడు ఎప్పుడో ఒకసారి మొట్టికాయ వేస్తూ ఉంటాడు, జాగ్రత్త. ఇక్కడ అక్రూరుడు కూడా ఎంత శ్రద్ధ వహిస్తున్నాడు చూడండి. ఆభ్యాం నమస్య అన్నాడు. ఆ ఇరువురి యొక్క పాదాలకి చరణ పద్మాలకి నమస్కారం చేసి తర్వాత సఖీన్ వనౌకసః, వారితో పాటు ఉన్నటువంటి భాగవతోత్తములైనటువంటి ఆ భక్తులు. ఎందుకంటున్నాడు, ఇన్ని సంవత్సరాల నుంచి ఆ భగవంతుడితో కలిసి మెలిసి జీవించి నివసిస్తున్నటువంటి వాళ్ళు. ఎంత తపస్సు చేసుకుంటే అసాధ్యమవుతుంది అది. ఇన్నేళ్లు మిస్ అయిపోయాడు కదా అక్రూరుడు. కాబట్టి వాళ్ళకు కూడా నమస్కారం చేస్తాను. సఖీన్ అనే పదం పెట్టాడు అక్కడ, అంటే గోపాలకులు. ఈయనతో పాటు రోజు అడవికి వెళ్ళి ఆ ఆవుల్ని మందల్ని అందరినీ కూడా కాచుకుని వచ్చినటువంటి గోపాలకులు ఎవరైతే ఉంటారో స్నేహితులు, వాళ్ళకు కూడా నేను నమస్కారం చేస్తానని పెట్టాడంటే ఎక్కడైనా అహంకారం ఉంది దీంట్లో? లేదు కదా. అహంకారం లేకపోతే భగవంతుడి దగ్గరికి వచ్చేస్తాడు. ఆ తర్వాత శ్లోకాలు రేపటి నుంచి మరికొన్ని శ్లోకాలు చూసుకున్నాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.